ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తగ్గిందనుకున్న దువ్వాడ ఫ్యామిలీ మళ్లీ ముదురుతున్నట్లు కనిపిస్తుంది. దువ్వాడ ఫ్యామిలీలో ఇష్యూ మళ్లీ చెలరేగింది. దువ్వాడ ఇంట్లోకి ప్రవేశించారు మాధురి. అదే సమయంలో కూతుళ్లు బంధువులతో ఇంట్లోకి ప్రవేశించడానికి దువ్వాడ వాణి కూడా సిద్ధమవుతున్నారు. ఇక ఇప్పటికే దువ్వాడ శ్రీను ఇంటికి చేరుకున్నారు వాణి బంధువర్గం. దీంతో వారిని ఆపేందుకు అటు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వాణి బంధువులకు పోలీసులకు మధ్య వాగ్వాదం ఏర్పడింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై కూడా చూస్తున్నాం. ఎవరు బాధ పడతాం, మా కాపీ రైట్ మిగలేదు. ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఆడవాళ్ళు మగవాళ్ళు నాశనం అయిపోతారు. ఇక దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోకి అటు మాధురి ఎంట్రీ ఇచ్చారు. మాధురి ఎందుకు వచ్చింది ఏంటి అన్న విషయాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. రైట్ రాము, దువ్వాడ ఇంటి దగ్గర వాగ్వాదానికి దిగుతున్నారు కుటుంబ సభ్యులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరగడం కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. అసలు మాధురి ఎందుకు వచ్చారు, అక్కడికి రావడానికి కారణం ఏంటి, డీటెయిల్స్ ఏంటి రాము? రత్న గత నెల రోజులుగా కూడా దువ్వాడ శ్రీను భార్య వాణిల మధ్య కూడా ఇప్పుడు మాధురి విషయంలో కూడా వివాదం చెలవుతుంది. అయితే దువ్వాడ వాణికి దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరికి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ వారిద్దరికి మధ్య కూడా కుటుంబం ఎవరైతే మాధురి వచ్చిన తర్వాత వివాదాలు చెలరేగినట్టు కూడా దువ్వాడ శ్రీను భార్య వాణి కూడా గత కొన్ని రోజులుగా కూడా స్పష్టం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో కూడా ఈ మధ్య అంతా కూడా ఈ దువ్వాడ ఎవరైతే వాణికి సంబంధించి దువ్వాడ శ్రీకి సంబంధించి మాధురి విషయంలో మాత్రం ఆవిడ ఇంతవరకు కూడా స్నేహితురాలుగా ఉంటూ కూడా కుటుంబాన్ని ఒక పక్క స్నేహితురాలని చెప్పుకుంటున్నా ఎవరైతే దువ్వాడ శ్రీను మరోవైపు మాధురిలు స్నేహితులు అని చెప్పుకుంటున్నా సరే ఇల్లీగల్ గా కొంత వాళ్ళు కొనసాగుతున్నారు, మా కుటుంబాన్ని విడదీస్తున్నారు అంటూ కూడా వాణి ఆవిడపై గత కొన్ని రోజులుగా ఆరోపణ చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఇంతవరకు కూడా మాధురి విషయం తెర వెనక జరిగింది. అయితే మాధురి కూడా గత కొన్నాళ్ళుగా కూడా ఆయన మంచి స్నేహితుడు, ఫ్రెండ్, ఫిలాసఫర్ అంటూ కూడా చెప్పుకొచ్చింది. కానీ కేవలం మాధురి రాకముందు మా కుటుంబం బాగానే ఉండేది, దువ్వాడ శ్రీను కూడా మాతో కూడా బాగానే ఉండేవాడు, మా పిల్లలు బాగానే చూసుకునేవారు. కానీ ఎవరైతే మాధురి వచ్చిన తర్వాత మా కుటుంబాల మధ్యన కూడా గత సంవత్సరాల నుంచి కూడా వివాదాలు చెలరేగాయి, కుటుంబం మధ్య దూరం పెరిగిందంటూ కూడా వాణి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే నేపథ్యంలో ఎవరైతే దువ్వాడ శ్రీనుకి సంబంధించిన ఇల్లు ఉందో ఇల్లుకి సంబంధించి గత నెల రోజులుగా కూడా అక్కడ దువ్వాడ వాణితో పాటు దువ్వాడ కుమార్తె హైందవి కూడా అక్కడే కూడా ఆందోళన చేస్తున్నారు. మాధురిని ఎట్టి పరిస్థితులు కూడా ఇంటికి రాను, ఇంటి నుంచి వస్తే బాగోదంటూ కూడా వాళ్ళిద్దరు కూడా అక్కడే కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే నిన్న రాత్రి గత కొన్ని రోజులుగా కూడా మాధురి దువ్వాడ ఇంటి వద్దకు కూడా వస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి కూడా కొన్ని రోజులకు ఒక వివాదం చెలరేగుతుంది. ఇదే నేపథ్యంలో కూడా గతంలో కూడా మాధురికి సంబంధించి యాక్సిడెంట్ కూడా అయింది. అదే నేపథ్యంలో ఆ యాక్సిడెంట్ కి సంబంధించి దువ్వాడ వాణి మరోవైపు దువ్వాడ శ్రీను మరోవైపు మాధురిల మధ్య సంభాషణ కూడా బయటకు వచ్చింది. కేవలం ఇదంతా కూడా దువ్వాడ వాణిని ఇబ్బంది పెట్టడానికి చేసినట్టు కూడా బంధువులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దువ్వాడ శ్రీని కేవలం మా కుటుంబాన్ని దూరం చేయడానికి, మాధురిని దగ్గర చేసుకోవడానికి, మా కుటుంబం మధ్య చర్చ రేపడానికి ఈ విధంగా మాధురిని శ్రీను కలిపి చేస్తున్నారంటూ కూడా వాణి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ఆడియోకి సంబంధించి కూడా ఒక విధంగా సంచలనం రేగేసింది. అదే ఇదే నేపథ్యంలో మాధురి గత రాత్రి కూడా దువ్వాడ ఇంటి వద్దకు వచ్చినట్టు తెలిసింది. ఉదయం కూడా వినాయక చవితికి సంబంధించి పూజలు కూడా ఇద్దరు కలిసి చేసినట్టు తెలిసింది. ఇదే నేపథ్యంలో మాధురి వచ్చిన విషయం వాణికి కూడా తెలిసింది. వెంటనే వాణి ఎట్టి పరిస్థితి కూడా ఇక్కడ నుంచి పంపించాలంటూ కూడా ఆవిడ భీష్మించి కూర్చున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి మాధురిని పంపిస్తే తప్ప మేము ఊరుకున్నది లేదంటే కూడా ఇప్పుడు వాణి అక్కడే కూతురుతో పాటు అక్కడే హైందవితో పాటు అక్కడే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో వెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడే గత నెల రోజులుగా వాణి హైందవితో పాటు పోలీసులు కూడా పహారా కాస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య కోర్టు కూడా ఎవరైతే వాణికి సంబంధించి వాణి మరోవైపు శ్రీను కూడా ఇద్దరు కూడా కోర్టుకు వెళ్లారు. ఆవిడకి విడాకులు ఇస్తాను అని చెప్పేసి శ్రీను అంటుంటే ఎట్టి పరిస్థితుల్లో నేను విడాకులు ఉన్నా నా భర్తతో నేను కలిసి ఉంటాను, నాకు ఆస్తికి సంబంధించి ఎటువంటి వివాదాలు లేవు, నాకు ఆస్తులు ఏమొద్దు, శ్రీనుతో కలిసి ఉండడమైనా కావాలంటూ కూడా ఆవిడ కూడా కోర్టుకు వెళ్ళింది. ఓవైపు శ్రీను నా ఇంటి వైపు దాడికి వచ్చింది వాణి అంటూ కూడా కేసు పెట్టారు. మరోవైపు మాపై కొట్టడానికి వచ్చారంటూ కూడా వాణి హైందవీలు కూడా దువ్వాడ శ్రీనుపై కేసు పెట్టారు. అయితే నిన్న ఈ కోర్టుకు సంబంధించి వాణి కూడా ఇంట్లో ఉండొచ్చని కూడా కోర్టు కూడా చెప్పినట్టు కూడా బంధువులు ప్రస్తుతం అయితే స్పష్టం చేస్తున్నారు. కోర్టుకు సంబంధించి భర్తగా
శ్రీను భార్యగా వాణి కూడా అక్కడ ఉండొచ్చని కోర్టు కూడా మాకు తీర్పు వచ్చిందంటే కూడా వాణి బంధువులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ నుంచి మాధురిని వెళ్ళగొట్టేంత వరకు ఊరుకునేది లేదంటూ కూడా ఇంట్లోకి వెళ్ళడానికి వాణి కూడా ప్రయత్నం చేసింది. వాణి బంధువులు వాళ్ళ తండ్రి అంతా కూడా హైందవి కూడా అక్కడే ఉండి కూడా లోనికి వెళ్ళి ప్రయత్నించడంతో పోలీసులు ఇదంతా మళ్ళీ వివాదం చెలవుతుంది, గొడవల వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు అయితే వారించి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అయితే వాణి తన కుమార్తె తండ్రితో పాటు బంధువులతో పాటు అక్కడే నిరసన కొనసాగుతుంది. మేము లోనికి నా ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే మీరెవరు ఆపడానికి అంటూ కూడా వాణి కూడా పోలీసులతో వాగ్వాదం చేసింది. ప్రస్తుతం అయితే వాణి ఇంట్లోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నం చేస్తూ కూడా గేటు దగ్గర కూర్చునే పరిస్థితి ఉంది. అయితే ఈ వివాదం చిలికి మళ్ళీ గాలివానలాగా మారే అవకాశం ఉన్నట్టు కూడా స్పష్టం అవుతుంది. ఎందుకంటే యాక్సిడెంట్ దువ్వాడ వాణి గత కొన్ని రోజులుగా కూడా అక్కడే కూతురుతో కలిసి నిరసన చేపడం, మరోవైపు వాణి తాలూకా టార్చర్ భరించలేక నేను సూసైడ్ చేసుకున్నానంటూ కూడా మాధురి చెప్పడం, ఇదే నేపథ్యంలో మాధురి పలాస వెళ్తూ మధ్యలో యాక్సిడెంట్ అవడం, యాక్సిడెంట్ సంబంధించి ఆడియో రిలీజ్ కావడం, ఇవన్నిటికీ నేపథ్యంలో వాణిని ఒక ఇబ్బంది పెట్టాలనే అందులో ఆడియోలో వాణికి సంబంధించి మాధురితో శ్రీనివాస్ మాట్లాడిన ఆడియోలో మొత్తం అంతా వాణిని ఇదంతా చేసింది, వాణి పెట్టిన టార్చర్ భరించలేక నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నానని శ్రీనివాస ఆడియోలో చెప్పినట్టుగా ఉండటం, ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా రైట్ రాము, ఇప్పటికే చూసుకుంటే నాకు అవసరం లేని విషయంలోకి నన్ను లాగి మానసికంగా నన్ను చిత్రహింసలకు గురి చేస్తున్నారు, అందుకే నేను సూసైడ్ చేసుకుంటున్నానని చెప్పి కూడా ఆవిడ కార్ యాక్సిడెంట్ చేయడం కూడా మనం చూసాం. అది మళ్ళీ ఇప్పుడు ఎందుకు వెళ్ళారు అక్కడ శ్రీను వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కారణం ఏంటి? వెళ్ళిన తర్వాత కూడా ఆవిడ ఇంటి పై నుంచి వీడియో తీస్తున్న విజువల్స్ కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. అసలు ఆ వీడియో తీయడం దీనంతా ఎలా చూడొచ్చు అంటారు రాము? అంటే వివాదాన్ని ఇంకా పెంచే విధంగానే ఆవిడ చర్యలు అనేవి కనిపిస్తున్నాయి కదా, దీనంతా ఎలా చూడొచ్చు అంటారు? కుటుంబ సభ్యులు కూడా అదే ఆరోపిస్తున్నారు. ఈవిడకి మాధురి అనే వ్యక్తి అసలు మా కుటుంబంతో సంబంధం లేని వ్యక్తి, దువ్వాడ శ్రీను అనే వ్యక్తి నా భర్త ఇంటి దగ్గర నేను ఉంటాను. మాధురి అనే వ్యక్తి కేవలం ఆయనకి అక్రమంగా అంటే ఇల్లీగల్ గా ఇంట్లోకి వచ్చి చొరబడింది. మాధురి వచ్చిన తర్వాత మా ఇద్దరి మధ్య కూడా వివాదం పెరిగింది. మాధురి అనే వ్యక్తికి సంబంధం లేని వ్యక్తి ఇంట్లోకి రావడానికి ఎక్కడ హక్కు ఉందంటే కూడా ప్రస్తుతం వాణి కూడా అదే విషయాన్ని పట్టుకుని ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసింది. ఎట్టి పరిస్థితుల విధంగా చెప్పాలంటే విడాకులు వాణికి మరోవైపు దువ్వాడ శ్రీనికి ఎట్టి పరిస్థితులు ఇంతవరకు విడాకులు అవ్వలేదు. ఇద్దరు కూడా భార్య భర్తలే ఉన్నారు. కానీ మాధురి అనే వ్యక్తికి వేరే ఆవిడ మాధురికి ఒక స్నేహితురాలుగా చెప్పుకుంటున్నా సరే వెనక నుంచి వేరేగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు. ఆవిడ కూడా మంచిది కాదు, గతంలో చాలా మందికి కూడా ఆవిడ మోసం చేసిందంటూ కూడా వాణి కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ఇట్టి పరిస్థితుల్లో మాధురికి హక్కు లేదు. మాధురి అనే వ్యక్తి మా కుటుంబంతో సంబంధం, అలాంటి వ్యక్తి ఎవరు మా ఇంటి కాడకి రావడానికి, కేవలం మా ఇద్దరి మధ్య ఈ చిచ్చు పెట్టడానికి, మా ఇద్దరి మధ్య ఒక విధంగా ఇబ్బంది పెట్టడానికి మాధురి ఇక్కడ ప్రవేశించిందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే మూడో వ్యక్తిగా అంటే ఒక సంబంధం లేని వ్యక్తిగా వచ్చి ఇంట్లో ఉంటూ వీళ్ళు రెచ్చగొట్టడమే కాకుండా మరోవైపు పైనుంచి కిందకి వీళ్ళు ఏం చేస్తున్నారు, మీడియా ప్రతినిధులు ఏం చేస్తున్నారు, అటు వాణి ఏం చేస్తున్నారు, వాణి కుమార్తె హైందవి ఏం చేస్తున్నారు అనేది ఒక సంబంధం లేని వ్యక్తి ఇంటి పైనుంచి కిందకి వీడియో తీయడం కరెక్ట్ కాదంటూ కూడా కుటుంబ సభ్యులతో పాటు వాణి బంధువులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అసలు ఏ సంబంధం లేని వ్యక్తి మా కుటుంబానికి మధ్యన వచ్చి మా కుటుంబం మధ్యన వివాదాలకు అగ్రహాదేయడం ఏంటంటే కూడా వారంతా కూడా అదే నిలదీస్తున్న పరిస్థితి. ఒక సంబంధం లేని వ్యక్తి వచ్చి మా మధ్యన ఉంటూ మా మధ్యన ఈ విధంగా తగాదాలు పెట్టడం కరెక్ట్ కాదంటూ కూడా కుటుంబ సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాధురిని ఇక్కడి నుంచి బయటికి పంపించాలంటూ కూడా ఆవిడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నా ఇల్లు ఇదని చెప్పి కూడా నిన్న తీర్పు వచ్చింది కోర్టు నుంచి, మాకు కాగితాలు కూడా వచ్చి ప్రస్తుతానికి పోలీసులు ఇవ్వలేదు. కానీ ఇదే ఇంట్లో మేము ఉండొచ్చని కోర్టు కూడా మాకు తీర్పిచ్చిందంటూ కూడా వాణి బంధువులు అయితే అక్కడ ఉన్న బంధువులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాధురి అనే వ్యక్తిని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేంత వరకు కూడా మేము ఇక్కడే ఉంటాం. అసలు మాధురి అనే వ్యక్తి ఎవరు, అసలు ఆవిడకి ఏంటి సంబంధం, మా ఇంట్లోకి వచ్చి నా భర్త దగ్గర ఉండడానికి ఏం హక్కు ఉందంటూ కూడా వాణి ప్రస్తుతం అదే విషయాన్ని కూడా వాణి కుమార్తెతో పాటు బంధువులు తల్లిదండ్రులు కూడా అదే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు మాధురికి మా కుటుంబంతో సంబంధాలు ఎట్టి పరిస్థితులు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి, వెళ్లేంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదిలేదు లేదంటే కూడా వాణి అయితే అక్కడే కూర్చున్నారు. లోనకి వెళ్లేందుకు ప్రయత్నం అయితే చేశారు, చాలాసేపటి నుంచి ప్రయత్నం చేస్తున్నా సరే పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో లోనకి వెళ్తే గొడవలు జరుగుతాయి కాబట్టి కోర్టు నుంచి మాకు ఎటువంటి ఆదేశాలు మేము రాలేదు. కోర్టు నుంచి ఆదేశాలు వస్తే ఆ తర్వాత మేము ఆలోచిస్తామని పోలీసులు అయితే వాణికి చెప్తున్నారు. లేదు మాకు ఆర్డర్స్ వచ్చాయి, నేను లోన్ ఉండొచ్చని వాణి కూడా పోలీసులకు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం అక్కడ దువ్వాడ శ్రీను వద్ద మాత్రం అయితే కొద్దిగా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది రత్న. రైట్ రాము, మరి శ్రీనివాస్ బయటకు వచ్చారా? బయటకు వచ్చి ఈ ఘటనకు సంబంధించి ఏదైనా స్పందించడం జరిగిందా? శ్రీనివాస్ ఆ రోజు రాత్రి ఏదైతే ఎప్పుడైతే వాణి కుమార్తె మీద దాడికి వెళ్ళాడో ఆ తర్వాత ఒక రోజు ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడాడు. దువ్వాడ వాణికి నాకు కూడా నన్ను సరిగ్గా చూసుకోలేదు, ఆవిడ నన్ను ఇబ్బందులు పెట్టింది, గత 30 ఏళ్ళుగా కూడా నేను ఇబ్బందులు పడుతున్నాను, ఆవిడతో నాకు ఎటువంటి సంబంధం లేదు, ఏ ఆస్తులు కావాలని నేను రాసిచ్చేస్తాను, ఆవిడగా ఇప్పటికే నేను ఆస్తులను కూడా రాసేసాను, ఎట్టి పరిస్థితులు కూడా ఆవిడకి విడాకులు ఇస్తానని దువ్వాడ
దీని ప్రెస్ మీట్ లో చెప్పాడు. ప్రెస్ మీట్ లో చెప్పిన తర్వాత నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన మీడియా ముందు అంటే మీడియా ఆ రోజు మాట్లాడడం తప్ప ఇప్పటి వరకు ఆయన బయటకు వచ్చి అయితే మాట్లాడే లేదు, బయటకు రావడం లేదు. ఆయన ఇంట్లో ఉంటున్నాడు. కానీ మాధురి మాత్రం అప్పుడు మాధురి ఈ రోజు నిన్న రావడం మధ్య మధ్యలో వస్తున్నట్టు కూడా తెలిసింది. అది నిన్న వచ్చి ఈ రోజు బహిరంగంగానే బయటకు వచ్చి ఆవిడ కనిపించడం, కిందనున్న వాణి వాళ్ళ కుమార్తెలకు సంబంధించి వీడియోస్ చేయడం, ఇవన్నీ వివాదం చెల్లవుతుంది. శ్రీనివాస్ అయితే ఇంట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయన అయితే ప్రస్తుతం అయితే బయటకు రాలేదు. ఆయన ఎవరితో మాట్లాడేందుకు కూడా ముందుకు రాని పరిస్థితి ఉంది రత్న. రైట్ రాము, ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిన తర్వాత డాక్టర్ నన్ను రెస్ట్ తీసుకోమన్నారు, కొన్ని రోజులు నేను మీడియాకి దూరంగా ఉంటానని చెప్పి కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు మాధురి యాక్సిడెంట్ అయిన తర్వాత. మరి దాని తర్వాత ఇప్పుడు శ్రీను ఇంటికి రావడం చూస్తున్నామంటే ఇప్పుడు ఆవిడ హెల్త్ అంతా కూడా సెట్ అయింది అనుకోవచ్చా? ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన సంబంధించి మన ఆడియో రిలీజ్ చూస్తే నాకు ఏ దెబ్బ తగైతే నేను యాక్సిడెంట్ అయ్యింది, కానీ యాక్సిడెంట్ సంబంధించి చిన్న తలకి గాయమైంది తప్ప నాకేం కాలేదు, అందులో ఉన్న బెలూన్స్ అన్ని ఓపెన్ అయ్యి నాకేం కాలేదని చెప్పి ఆవిడ మాట్లాడడం జరిగింది. ఆ రోజు కూడా యాక్సిడెంట్ సమయంలో కూడా ఆవిడకి పెద్దగా గాయాలు లేవు. అక్కడ ఏదైతే పలాస ప్రాంతీయ ఆసుపత్రిలో ఆవిడకి ప్రథమ చికిత్స చేసి అక్కడ నుంచి కూడా ఆవిడ కేజీహెచ్కి పంపించేందుకు డాక్టర్లు అయితే ప్రయత్నం చేశారు. కేజీహెచ్కి నేను వెళ్ళాలంటే ఆవిడకి ఉన్న విశాఖపట్నం ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి పంపించారు. ఆవిడ కొన్ని రోజులు చికిత్స తీసుకున్న తర్వాత విశాఖలోనే ఉంటున్నారు. కానీ మధ్యలో కూడా దువ్వాడ శ్రీనికి ఒంటికి వస్తున్నారని కూడా వాణి అయితే ఆరోపిస్తుంది. మధ్యలో వస్తూ ఇక్కడికి శ్రీని కలవడం జరుగుతుందంటూ కూడా వాణి ఆరోపిస్తున్నారు. అప్పటి నుంచి కూడా వాణి మాధురిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాధురికి సంబంధించి ప్రస్తుతం అయితే ఎటువంటి హెల్త్ కి సంబంధించిన ఇబ్బందులు లేవు. ఆవిడకి సెటరేట్ అయినట్టుగా తెలుస్తుంది. ఆవిడ కూడా గతంలో చాలా మధ్యకాలంలో మీడియాకి సంబంధించి ఎక్కడెక్కడ మీడియా ఛానల్స్ కూడా కనిపిస్తుంది. ప్రస్తుతంగా అయితే ఆవిడ ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఏవి లేవు. కేవలం ఈ వివాదంలో ఇటు పరిస్థితుల్లో శ్రీనివాస్ని అప్పుడు కూడా మీడియా సమావేశంలో కూడా శ్రీనివాస్ నాకు మంచి ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్, అవసరమైతే ఆయన్ని వారికి పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలోనే ఆ విధంగా శ్రీనితో ఆవిడ ఉండడానికి ప్రయత్నం చేస్తున్నట్టు అయితే తెలుస్తుంది. కానీ దువ్వాడ వాణి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను శ్రీనికి విడాకులేవను, మాధురిని రానివ్వనని ఆవిడ భీష్మించి కూర్చొని ప్రస్తుతం అయితే మాధురి ఈ రోజు ఇంతవరకు తెరవేకే కనిపించిన మాధురి ఈ రోజు కంప్లీట్ గా ఆయన ఇంటి వరకు వచ్చి ఇంటిపైనే శ్రీనివాస్ ఉంటున్న గది దగ్గర ఉంటూ బయటకు వరండాలకు వచ్చి తిరుగుతూ కూడా అటు ఇటు కనిపించడం పట్ల కూడా వాణి బంధువులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ సంబంధం లేని వ్యక్తి ఎవరు అసలు మా ఇంటికి రావడానికి, ఆవిడ వచ్చి తిరిగి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం ఏంటి, మా మీద రుబాబు చేయడం ఏంటంటే కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాణికి సంబంధించి దువ్వాడ ఎవరైతే వాణికి సంబంధించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మాధురి అక్కడి నుంచి వెళ్ళగొట్టేంత వరకు కూడా మేము ఊరుకోమని కూడా ఆవిడ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. పోలీసులతో అయితే వాగ్వాదం చేస్తారు. లోనకి వెళ్ళి ఆవిడని వెళ్ళగొడతానంటూ కూడా ఆవిడైతే ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం అయితే అక్కడ పోలీసులు కూడా పహార కూడా పెంచారు. అక్కడ ఉన్న ప్రస్తుతం ఉన్న పోలీసులకి మరింతమంది కూడా పోలీసులు కూడా అదనపు బలగాలను కూడా అక్కడ తీసుకొచ్చి పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మాధురి అక్కడే ఉన్నారు, శ్రీనివాస్ కూడా అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. వాణి కూడా కిందే ఉన్నారు. ఎక్కడైతే ఆవిడ రోజు అక్కడ కార్ షెడ్ ఉందో కార్ షెడ్ లోనే ఉంటూ ప్రస్తుతం అయితే ఆవిడ లోనకి వెళ్ళడానికి ప్రయత్నం చేసింది. లోనకి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు కూడా తో ఆవిడ గొడవడింది. మా ఇంట్లోకి వెళ్ళడానికి మేము వెళ్తూ మీరెవరు ఆపడానికి, మీరు ప్రేక్షకులు మీరు వచ్చి చూడాలి తప్ప నా ఇంట్లోకి వెళ్ళడానికి మీరెవరు అడ్డుకోవడానికి అంటూ కూడా వాణి పోలీసులతో వాగ్వాదం చేసింది. ప్రస్తుతం అయితే ఆవిడ వాళ్ళ ఇంటి గేటు దగ్గర కూర్చొని ఉంది. ఏ క్షణంలోనైనా సరే నేను లోనకి వెళ్తానంటూ కూడా అక్కడే బీచ్ నుంచి కూర్చున్నారు. పోలీసులు అయితే మాత్రం కోర్టు నుంచి ఆర్డర్స్ కావాలి, వచ్చిన తర్వాతే మీ లోనకి వెళ్ళొచ్చు. అయితే కోర్టు ఆర్డర్స్ మాకు వచ్చాయంటూ కూడా వాణి అయితే వాళ్ళకి స్పష్టం చెప్పినప్పుడు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే వివాదం అయితే కొనసాగుతుంది. రత్న రైట్, థ్యాంక్ యూ రాము. ఎవరు బాధలు పడతాం, మాకు ఆపే రైట్ మీకు లేదు. ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఆడవాళ్ళు మగవాళ్ళు నాశనం అయిపోతారు. రైట్, ఇక తగ్గింది అనుకున్న దువ్వాడ ఫ్యామిలీ ఇష్యూ మళ్ళీ ముదురుతున్నట్లు కనిపిస్తుంది. అయితే ఇప్పటికే మాధురి దువ్వాడ శ్రీను ఇంటికి వెళ్ళటం మనం చూస్తున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్లో తనెవరు రావటానికి ఇక్కడికి అని చెప్పి కూడా అటు దువ్వాడ వాణి కూడా బయట కుటుంబ సభ్యులతో కలిసి వాగ్వాదానికి దిగారు. అక్కడున్న పోలీసులకి వాణికి కుటుంబ సభ్యులకి మధ్య వాగ్వాదం జరుగుతున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే మాధురి ఎందుకు వచ్చింది, ఏ కారణం చేత రావటం జరిగింది ఏంటన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. మాధురి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత
తర్వాత ఇటు వాణి కుటుంబ సభ్యులతో ఇంటికి చేరుకొని ఇది నా ఇల్లు, నేను లోపలికి వెళ్తాను, మీరెవరు నన్ను ఆపడానికి, మాధురి వెళ్ళినప్పుడు మీరు ఆపలేదు కానీ నేను వెళ్తుంటే ఎందుకు ఆపుతున్నారని చెప్పి కూడా వాణి తన కుటుంబ సభ్యులతో అటు దువ్వాడ శ్రీను ఇంటి దగ్గర వాగ్వాదానికి దిగారు. అయితే ఇటు మాధురి అసలు ఎందుకు వచ్చింది, శ్రీనుని కలిసి మాట్లాడడానికి వచ్చారా, వేరే పని మీద వచ్చారా ఏంటన్న విషయాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఇష్యూ జరుగుతున్న క్రమంలో అటు శ్రీనివాస్ కానీ అలాగే మాధురి కానీ ఇద్దరు బయటకు రాలేదు. దీనికి సంబంధించి ఎటువంటి రియాక్షన్ కూడా ఇంకా లేదు. అయితే విజువల్స్ లో కూడా మనం చూస్తున్నాం, మాధురి అయితే ఇంటి పైనుంచి ఆ ఫోన్ లో ఏదైతే కింద వాణి కుటుంబ సభ్యులు వాణి తన కూతురు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారో ఆ విజువల్స్ అన్ని కూడా రికార్డ్ చేయడం మనం చూస్తున్నాం. మాధురి చేస్తున్న ఈ క్రియకి సంబంధించి ఒక విధంగా ఇది రెచ్చగొట్టే పనిలానే ఉంది. దీనికి సంబంధించి కూడా అటు వాణి ఆరోపిస్తున్నారు. తను ఎవరు అసలు ఇక్కడికి రావడానికి కలవటానికి తనకి ఏం సంబంధం అని చెప్పి కూడా వాణి ఆరోపిస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ ఇంకా శ్రీనివాస్ అయితే బయటకు రాలేదు, మాధురి కూడా బయటకు రాలేదు. ఈ ఇష్యూకి సంబంధించిన అసలు రీజన్ ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది. ఎవరు బాధ పడతాం, మాకు ఆపే రైట్ మీకు లేదు. ఇక్కడ ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఆడవాళ్ళు మగవాళ్ళు నాశనం అయిపోతారు. ఎవరు బాధ పడతాం, మాకు ఆపే రైట్. రైట్, ఇక తగ్గిందనుకున్న దువ్వాడ ఫ్యామిలీ ఇష్యూ మళ్ళీ ముదురుతున్నట్లు కనిపిస్తుంది. దువ్వాడ ఇంట్లోకి ప్రవేశించారు మాధురి. ఇక అదే సమయంలో అటు కూతురులు బంధువులతో ఇంట్లోకి ప్రవేశించడానికి దువ్వాడ వాణి సిద్ధమయ్యారు. ఇప్పటికే దువ్వాడ శ్రీను ఇంటికి చేరుకున్నారు వాణి బంధువర్గం. దీంతో వారిని ఆపేందుకు అటు పోలీసులు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వాణి బంధువులకు అటు పోలీసులకు మధ్య వాగ్వాదం కూడా ఏర్పడింది. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ మొత్తం సన్నివేశాన్ని ఇంటిపై నుంచి ఇటు మీడియా అటు వాణి బంధువులను మాధురి రికార్డ్ చేయడం కూడా చూస్తున్నాం. ఇది కూడా వివాదాస్పదంగా మారింది. మాధురి ఎందుకు వచ్చింది, రావడానికి కారణం ఏంటి, అసలు ఆవిడెవరు మా ఇంట్లోకి రావడానికి అని చెప్పి కూడా వాణి ఆరోపిస్తున్నారు. వాణి లోపలికి వెళ్తుంటే పోలీసులు కూడా అడ్డుకుంటున్నారు. అసలు పోలీసులు అడ్డుకోవడానికి కారణం ఏంటి, ఇది నా ఇల్లు, నేను వెళ్తాను, మీరెవరు నన్ను ఆపడానికి, ఇది నా కుటుంబ సమస్య అని చెప్పి కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు వాణి కుటుంబ సభ్యులు కూడా. అయితే అక్రమ సంబంధం అనేది మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా వచ్చి కలుస్తుంది, ఇంకా ఈ ఇష్యూ అనేది ఇక్కడితో ఆగదని చెప్పి కూడా వాణి ఇంకో పక్కన ఆరోపిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే మాధురి ఇంటిపై నుంచి ఒక వీడియో తీయడం కూడా మనం చూస్తున్నాం. ఇది కూడా అటు వాణి ఆరోపిస్తున్నారు, కావాలని ఈ విధంగా చేస్తున్నారు, రెచ్చగొట్టే చర్యలాగానే ప్రవర్తిస్తున్నారు అని చెప్పి కూడా వాణి ఆరోపిస్తున్నారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే అసలు మాధురి ఎందుకు వచ్చింది, ఏ కారణం చేత వచ్చింది, ఏ విషయానికి వచ్చింది అనేది కూడా తెలియాల్సి ఉంది. మాధురికి ఇంతకుముందే అనవసరమైన విషయంలోకి నన్ను లాగుతున్నారు, నాకు సంబంధం లేని విషయంలో నన్ను లాగి కావాలనే నన్ను టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి కూడా మాధురి ఇంతకుముందు మీడియాతో ఆరోపించడం కూడా మనం చూస్తున్నాం. దానికి సంబంధించి ఆవిడ మనస్తాపానికి గురై యాక్సిడెంట్ కూడా చేశారు, హాస్పిటల్లో ఉన్నారు. కొన్ని రోజులు డాక్టర్ నన్ను రెస్ట్ తీసుకోమన్నారు, నేను రెస్ట్లో ఉంటాను కొన్ని రోజులు, మీడియాతో కానీ ఎవరితో నేను మాట్లాడు, తగ్గిన తర్వాత నేనే వస్తానని చెప్పి కూడా ఆవిడ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. మనం దాన్ని కూడా చూసాం. అయితే సడన్గా మళ్ళీ శ్రీనివాస్ ఇంటికి ఎందుకు వెళ్ళారు, ఆవిడ ఆరోగ్య పరిస్థితి అంతా కుదుటపడిందా లేదా అన్న విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక వాణి కుటుంబ సభ్యులు వాణి అయితే శ్రీనివాస్ ఇంటి బయట ఒక విధంగా ధర్నా చేస్తున్నారనే చెప్పుకోవచ్చు, వాగ్వాదానికి దిగుతున్నారు పోలీసులతో. ఇంత ఇష్యూ జరుగుతున్నా అటు ఇంట్లో నుంచి మాత్రం శ్రీనివాస్ అయితే బయటికి రాలేదు, ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. మాధురి మాత్రం పైనుండి వీడియోలు తీస్తున్నారు. ఎవరు బాధ పడతాం, మాకు ఆపే రైట్ మీకు లేదు. ఇక్కడ ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఆడవాళ్ళు మగవాళ్ళు నాశనం అయిపోతారు.
ఎవరు బాధలు ఆడు పడతాం. మాకు ఆపే రైట్ మీకు లేదు. ఇక్కడ ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఆడవాళ్ళు మగవాళ్ళు నాశనం అయిపోతారు. రైట్, ఇక ముదురుతుంది అనుకున్న దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ ఇష్యూ ఇక తగ్గింది అనుకునే సమయంలో మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇక దువ్వాడ ఇంట్లోకి ప్రవేశించారు మాధురి ఎందుకు వచ్చారనే విషయాలు ఇంకా తెలియాల్సిందే. ఇక అదే సమయంలో అటు కూతురులు బంధువులతో పాటు ఇంట్లోకి ప్రవేశించడానికి దువ్వాడ వాణి కూడా సిద్ధమయ్యారు. తన బంధువులతో కలిసి దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. అటు పోలీసులకి వాణి కుటుంబ సభ్యులకి వాణి కూతురికి మధ్య వాగ్వాదం జరిగిన విషయాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. వీళ్ళని ఆపేందుకు కూడా పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వాణి బంధువులకు పోలీసులకు మధ్య వాగ్వాదం ఏర్పడినా కూడా శ్రీనివాస్ బయటికి రావట్లేదు. మాధురి ఎందుకు వచ్చారు ఏంటనే విషయాలు అయితే తెలియజేయలేదు. ఇంకా అయితే ఈ మొత్తం సన్నివేశాన్ని కూడా ఇంటిపై నుంచి అటు మీడియా అలాగే ఇటు వాణి బంధువులను కూడా మాధురి వీడియో తీయడం కూడా ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అయితే ఈ ఇష్యూకి సంబంధించి ఇప్పటికే నాకు అనవసరమైన విషయం నన్ను లాగుతున్నారు ఇందులో అని చెప్పి వాణి మాధురి కామెంట్స్ చేయడం కూడా మనం చూసాం. నాకు సంబంధం లేని ఇష్యూ అని చెప్పి మనస్తాపానికి గురి యాక్సిడెంట్ చేశారు. ఒక పెద్ద డ్రామాగా క్రియేట్ అయిన ఈ ఇష్యూలోకి మళ్ళీ మాధురి ఎందుకు వచ్చారు ఏంటి అన్నది తెలియాల్సి ఉంది. సో ఈ రోజు అయితే వినాయక చవితి సందర్భంగా వచ్చారా విష్ చేయడానికి వచ్చారా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. భార్య పిల్లల్ని ఇంతకాలం బయట ఉంచిన దువ్వాడ మాధురికి మాత్రం ఇంట్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు అనే క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. మాధురి ఎప్పుడు వచ్చారు ఏంటి అన్న విషయాలు కూడా తెలియాల్సి ఉంది. అయితే ఈ మాధురి వచ్చిందని ఎప్పుడైతే తెలిసిందో అటు వాణి తన కూతురుతో సహా బంధుమిత్రులను తీసుకుని శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నారు. లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగుతున్నారు. ఇది నా ఇల్లు, లోపలికి వెళ్లకుండా ఆపడానికి మీరెవరు అని చెప్పి కూడా అక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇది ఒక కుటుంబ సమస్య కాబట్టి మీరు కలుగు చేసుకోవద్దు, మేము వెళ్తాం, ఆవిడెవరు అసలు రావటానికి, మీరు మమ్మల్ని ఆపుతున్నారు కానీ మాధురిని ఎందుకు ఆపలేదు అనే పాయింట్ కూడా రేస్ చేస్తున్నారు వాణి అక్కడ. ఎవరు బాధలు ఆడు పడతాం. మాకు ఆపే రైట్ మీకు లేదు. ఇక్కడ ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఆడవాళ్ళు మగవాళ్ళు నాశనం అయిపోతారు. ఎవరు బాధలు ఆడు పడతాం. మాకు ఆపే రైట్ రైట్, ఇక తగ్గింది అనుకున్న దువ్వాడ ఫ్యామిలీ ఇష్యూ మళ్ళీ తెరపైకి వస్తుంది. దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి మాధురి వచ్చారు. మాధురి రావటం అక్కడ దువ్వాడ వాణికి తన కూతురికి తెలియటంతో బంధుమిత్రులతో కలిసి దువ్వాడ వాణి కూడా ఇంటికి చేరుకుని నేను కూడా లోపలికి వెళ్తాను, ఆవిడెవరు ఇంట్లోకి రావడానికి అని చెప్పి కూడా వాణి అక్కడ పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. అయితే పోలీసులు వాళ్ళని అడ్డుకునే క్రమంలో అటు వాణి కుటుంబ సభ్యులకి పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఫ్యామిలీ ఇష్యూ అంతా పక్కన పెడితే అక్కడ పోలీసులకు మాత్రం పెద్ద టాస్క్ అనే చెప్పాలి. వాణిని లోపలికి వెళ్లకుండా ఎంత తీవ్రంగా ఆపినా కూడా ప్రయత్నించినా కూడా వాళ్ళు ఆగటం లేదు. నేను లోపలికి వెళ్తాను, మాధురికి ఎలా ఎంట్రీ ఇచ్చారు, నన్ను ఎందుకు ఆపుతున్నారు, ఇది నా ఇల్లు, నా కుటుంబ సమస్య అని చెప్పి కూడా వాణి తీవ్రంగా పోలీసులతో వాగ్వాదానికి దిగడం కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూస్తున్నాం.